నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు. అభివృద్ధికి అందలం, అవినీతికి గుణపాఠమని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలన్న జస్టిస్ భట్. కొత్త కోర్టు భవనాలను ప్రారంభించిన సుప్రీం న్యాయమూర్తి. ఈ నెల 11న సచివాలయంలో కార్యదర్శుల సమావేశం. ఏర్పాట్లను పరిశీలించిన చీఫ్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా. సేవ జీవితంలో ఒక భాగం కావాలన్న వెంకయ్య నాయుడు. మంగళపాలెంలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన పూర్వ ఉపరాష్ట్రపతి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి ప్రధాని మోదీ పట్ల ప్రజలకున్న అచంచల విశ్వాసమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ భారీ విజయం సాధించిన సందర్భంగా సత్యకుమార్ యాదవ్ అనుచరులు, మోదీ అభిమానులు ధర్మవరంలో సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు సత్యకుమార్ యాదవ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేజ్రీవాల్ తో సహా ఆప్ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాలను అందలం ఎక్కించి అవినీతి అబద్దాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం చెప్పారని ఘాటుగా స్పందించారు. బీజేపీకి పట్టం కట్టడం ద్వారా ఢిల్లీ ప్రజలు దేశ రాజధానిని వికసిత ఢిల్లీగా తీర్చిదిద్దడానికి బాటలు వేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ విషయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పురస్కరించుకొని విశాఖలో పలు చోట్ల బీజేపీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో కోలాహల వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్రానికి మద్దతుగా ఢిల్లీలో బీజేపీకి గెలుపు లభించిందని అన్నారు. మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ ఇది చరిత్రలో మరచిపోలేని రోజు అని, ఆప్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పిన రోజుగా అభివర్ణించారు. మద్యం కుంభకోణంకి పాల్పడిన పార్టీ భూస్థాపితం అయిందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీల పాలన తరువాత బీజేపీ గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె బీజేపీ నేత శ్యామల దీపిక మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమని కొనియాడారు. కేంద్రంలో మోడీ పాలన చూసి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత భారతే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంది. ఈ రకంగా ఇచ్చిన పథకాల్లో కానీ, అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు పథకాలు సమాంతరంగా నడిపిస్తూ భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఈ రకంగా బీజేపీ ఢిల్లీలో జెండా వేయడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తం కాషాయమయం చేస్తామని, దానికి మేమందరం కూడా అదే తరహాలో పనిచేస్తున్నాం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ఈ నెగ్గించిన ఢిల్లీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ చరిత్రలో మర్చిపోలేని రోజు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టామని చెప్పుకునే ఆ పార్టీ ఏదైతే ఉందో వారి యొక్క అవినీతికి తట్టుకోలేక ప్రజలు బుద్ధి చెప్పిన రోజు. ఘోరాతి ఘోరంగా వాళ్ళని ఓడించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అక్కడ పట్టం కట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి ప్రజలు బలపరిచారు. రానున్న రోజుల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు కూడా అధికారంలోకి వచ్చి భారత ఖ్యాతిని మొత్తం ప్రపంచమంతా చాటి చెప్పే విధంగా ముందు రోజులు రాబోతున్నాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ 5వ స్థాయిలో ఉన్న మనం రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళడమే, మరికొన్ని సంవత్సరాలనే మొదటి స్థానానికి చేరుకోవడానికి ఇది నాందిగా మనం తీసుకోవచ్చు. అవినీతిని మేము పూర్తిగా తుడిచేస్తామనే చీపురు కట్ట గుర్తుతో వచ్చి పూర్తిగా అవినీతిమయమై మారిపోయింది ఆ పార్టీ. అదంతా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ
ముఖ్యమంత్రిగా స్థానం పొందాడో కేజ్రీవాల్, ఆయన కూడా చిత్తుగా ఓడిపోయిన సందర్భం. మద్యం కుంభకోణం అయితే అనేక కుంభకోణాలకి నిలయమైన ఆ పార్టీ పూర్తిగా పోవడంతో అక్కడ మళ్ళీ ఢిల్లీలో మంచి రోజులు అక్కడ ప్రజలకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొత్తం విశాఖ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పార్టీ కార్యాలయం రావడం జరిగింది. ఇక్కడ అందరూ సంబరాల్లో మునిగిపోయాము. మాతో పాటు మా కార్యకర్తలను కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవటం ఏదైతే ఉందో, యావత్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఆనందాన్ని పంచుకుంటున్నాడు. సుమారు 27 సంవత్సరాల తర్వాత, సుమారు 5 టర్మ్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని హస్తగతం చేసుకుంది. ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మదన్ లాల్ ఖురానా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. చివరిగా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు కాంగ్రెస్ హస్తగతమైంది. సుమారు 15 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు ఆ పరిపాలన తరువాత ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఏదైతుందో మా అందరికీ కూడా ఒక తీయని కబురు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి చేసిన తర్వాత అన్ని చోట్ల గెలుస్తున్నారు, ఢిల్లీలో ఎందుకు గెలవటం లేదు అనేది మాకు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క అవినీతి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తం అవినీతిని తరిమి కొడతామని చెప్పిన ఆ పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవటం జరిగింది. అవినీతిని తుడిచేస్తాననే ఆ యొక్క అరవింద్ కేజ్రీవాలే అవినీతి తిమంగళంగా మారి ఢిల్లీలో చేసిన ఘోరాలు, నేరాలు, అవినీతులు మొత్తం ప్రపంచం అంతా వీస్తుపోయింది. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్తో సహా మనీష్ సిసోడియా, అతీషి, అలాగే సౌరవ్ శ్రీవాస్తవ్ లాంటి అనేక మంది ఎవరైతే ఆ యొక్క ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. వీళ్ళని ఈ అవినీతి కారణంగా, వీళ్ళు అరెస్ట్ కారణంగా వాళ్ళకి ఒరుగుతుంది తప్ప వాళ్ళకి ఏ విధంగా నష్టం ఉన్నదని ఇవాళ అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన శ్రీమతి అతీషి ఘోరంగా ఓడిపోవటం ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీకి అది పెద్ద చెంపపెట్టు లాంటిది. అలాగే దాంతోపాటు అనేక మంది ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఓడిపోవటం జరిగింది. ఇవాళ ఏదైతే ఢిల్లీ గెలుపుందో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక తిరుగులేని శక్తి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేశారు. ఆ విధంగా క్యాపిటల్ ఏదైతే ఉందో, క్యాపిటల్ స్టేట్, అది భారతీయ జనతా పార్టీ చేతిలోకి వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండే పంచభూతాలని సర్వనాశనం చేసి అక్కడుండే యమున నీటిని శుద్ధి చేసే విధంగా ఒక పెద్ద బృహత్ ప్రణాళిక ముందుకు తీసుకొస్తాం. ఏ విధంగా అయితే నమామి గంగా అని చెప్పి గంగని ఏ విధంగా శుద్ధి చేసి మనందరం ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగులు ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఢిల్లీ సంబంధించిన యమునా తీరాన్ని అద్భుతంగా చేస్తానని చెప్పి పర్వేష్ వర్మ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన వ్యక్తి చెప్పాడు. అలాగే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన గాలి కాలుష్యం కలిగిన నగరంగా ఢిల్లీ ఉండటం కూడా మన దురదృష్టం. ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసే విధంగా ప్రణాళిక చేస్తానని చెప్పి బూనటం జరిగింది. తప్పనిసరిగా గాలి, నీరు, చెట్టు, చేమ, భూమి అన్నింటినీ కూడా శుభ్రపరిచే పెద్ద కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో తీసుకోబోతుంది. ఢిల్లీ గెలుపు మా అందరికీ అత్యంత స్ఫూర్తి ప్రదాతగా ఉంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగడానికి మీ అందరం కలిసి కృషి చేస్తాం. ఆ విధంగా ఢిల్లీ గెలుపు మా అందరికీ స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత మన ఢిల్లీలోని మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ మళ్ళీ తిరిగి జెండా ఎగరేయడం అనేది చాలా చరిత్రాత్మకమైన సంఘటన కింద మనం భావించాలి. ఫస్ట్ ముందర దేశమంతా కూడా ముందర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మన వేరే రాష్ట్రాల్లో ఎప్పుడైతే బీజేపీ గెలుపొందిందో ఆ గెలుపుని చూసి ఢిల్లీ వారు కూడా మనం కూడా మన బీజేపీని ఎన్నుకుందాం అనే ఒక భావన వచ్చి, అలాగే తిరిగి మోడీ గారిని ఎన్నుకుంటూ బీజేపీని మళ్ళీ ముందర జెండా రెపరెపలాడి చేసినందుకు ముందర ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కూటమి నాయకత్వం ఇక్కడ వర్తిల్లడం వల్ల తెలుగువారు అందరూ కూడా ఆలోచింపచేసే విధంగా కూటమి వాళ్ళు కూడా మనకి ఎంతో కొంత కృషి చేయడం వల్ల అక్కడ బీజేపీలో ఉన్న తెలుగువారు కూడా దాన్ని ఒక స్ఫూర్తి కింద తీసుకుని మళ్ళీ మోడీ గారిని మనం తిరిగి తీసుకురావాలనే భావంతో అందరూ కూడా
దక్కరించినందుకు మొత్తం భారతదేశం అంతా కూడా బీజేపీ మయం చేయడానికి అందరూ ఎవరి వంతు వారు కృషి చేయడం అనేది చాలా ఉత్తమమైన విశేషం కింద భావిస్తున్నాము. అదేవిధంగా మన కూటమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక షాప్లో మనకు ఒక వస్తువు నచ్చకపోతే పక్క షాప్లోకి ఎలాగైతే వెళ్తామో అదేవిధంగా ఢిల్లీలో ప్రభుత్వం అనేది ప్రస్తుతం జనాలకి ఇన్ని సంవత్సరాలు నచ్చగా బీజేపీ అనే దాన్ని అరే మన పక్క రాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందుతుంది, మనం ఉన్న చోట మనకి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనే భావంతో మళ్ళీ తిరిగి బీజేపీకి అవకాశం ఇచ్చినందుకు మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2.5 దశాబ్దాల తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కాకినాడలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బీజేపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు మాలకొండయ్య, నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలో బాణసంచా కాల్చారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యకర్తలు డాన్సులు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయ్యిందని, ఆప్ నేతలకు జైలు తప్పదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో విజయం చారిత్రాత్మకం అన్నారు. ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు వెలువడుతున్నటువంటి సందర్భం చూస్తే 70 ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇప్పటికే 48 స్థానాలు బీజేపీ వైపు వన్ సైడ్గా పరిగెడుతుంది. దాదాపుగా 55 స్థానాలకు బీజేపీ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీకి వాళ్ళు ఎంత పరిగెట్టినప్పటికి కూడా వారి పరిపాలనని పూర్తిగా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ఏర్పడినటువంటి పరిస్థితి. ఢిల్లీలో బీజేపీ గెలుపు, ఆప్ నాయకులు జైలు. ఢిల్లీలో బీజేపీ గెలుపు, కాంగ్రెస్ పార్టీ పునాదులు గల్లంతు. ఇవాళ రాజకీయ వ్యవస్థలో మనం చూసినట్లయితే రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఎన్నికల యొక్క ఫలితాలు చూస్తున్నటువంటి మేధావులు, మొన్ననే మన భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ యొక్క ఫలితాలకి దీనికి కూడా సంబంధం ఉంది. అద్భుతమైనటువంటి బడ్జెట్ ద్వారా ప్రజల యొక్క ఆర్థిక పురోగతి చూపిస్తుంది, ఆర్థిక గ్రోత్ పెంచుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి సవరణల ద్వారా ప్రజలందరూ కూడా మోడీ గారికి జేజేలు చెప్పడమే కాకుండా ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలు, యువకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడ్గా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఆలోచన ఏదైతే ప్రజల్లో ఉందో అది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందని చెప్పి భావిస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి రిజల్ట్స్కి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి క్యాంపు నిర్వహించేటటువంటి కూటమి పార్టీలతో కలిపి మేము విజయం సాధించడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ రోజున మా బీజేపీ చరిత్రలో చాలా ఘన విజయం. ఢిల్లీని 27 ఏళ్ళ తర్వాత అఖండ మెజార్టీతో 47 సీట్లు పైగా మేము ఎన్నుకుంటున్నాం. సో ఢిల్లీలో నిజంగా బీజేపీ చాలా మళ్ళీ బాగా వేస్తుంది. కేజ్రీవాల్ అనే వ్యక్తిని మొత్తం ఓడగొట్టేశారు. ఇది చాలా ఘన విషయం. అది ఇదే ఘన విషయం వెళ్తే మొత్తం భారతీయ అంతా కూడా బీజేపీ ఒకటి వస్తుంది. ఇది ఒక దీని నిదర్శనం కూడాను. ఇదే విధంగా వెళ్తే మొత్తం అంతా కూడా యావత్ మన భారతదేశంలో కూడా అటు వచ్చే రాని ఎలక్షన్లో మన తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ అలాగే మన తమిళనాడులో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఘన విజయంతో మేము చాలా ఆనందపడుతున్నాం. మొత్తం మా శ్రీలందరూ కూడా చాలా గర్వపడుతూ మంచి ప్రభుత్వం మేము చాలా ఆనందపడుతున్నాం. సో ఈ విషయంలో మేము మోడీ గారిని, ఆయన యొక్క ప్రణాళికని అభినందించాలి. ఆయన మంచి ఉద్దేశంతో ఎంతో ఒక వికసిత భారత ఉద్దేశంతో వెళ్ళారు. ఆయన ఎంత మనం ఉన్న భారతదేశం ఉన్న ఒక మన ఆర్థిక వ్యవస్థని 11 నుంచి 5 తెచ్చారు. 5 నుంచి 3 వస్తున్నారు. ఈ ఘన విజయంతో మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా అగ్రస్థానం నిలబడుతుంది. ఈరోజు ప్రపంచంలో మన భారతదేశం అంటే అందరూ చూస్తున్నారు. ఈవెన్ మీకు వచ్చే నిజ విషయం ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధంలో కూడా నిజంగా ఆ రోజున ఒక 2 రోజులు యుద్ధం ఆపమంటే ఆపిన పరిస్థితి. ఇదే మన మోడీ గారు ఎప్పుడు కూడా మన భారతీయ ప్రధాని ఉండాలని కోరుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశ ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారు కాబట్టి ఢిల్లీలో బీజేపీకి ఘన విజయాన్ని అందించారని ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ సామంచి శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు తిరుపతిలో సంబరాలు జరుపుకున్నారు.
స్థానిక కేశవాయిన గుంటలోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ అభిమానులు కార్యకర్తలు టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ గెలుపు అవినీతిపై గెలుపుగా పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. త్వరలోనే బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. అవినీతికి ఆలవాలంగా నిలిచినటువంటి కేజ్రీవాల్ యొక్క పార్టీని భూస్థాపితం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఏదైతే అబద్ధపు హామీలు ఇస్తూ రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనేటువంటి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులా ఇవాళ 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, 19లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, 24లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా జీరోని మూటగట్టుకునింది. 2015 అసెంబ్లీ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికలలో అబద్ధాల కాంగ్రెస్ పార్టీ తిరిగి 0 మూటగట్టుకునింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాన్సిక్యూటివ్గా వరుసగా 2014లో 0, 2019లో 0, 2024లో 0. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వారిని నేను సిఫార్సు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి 0 మీద 0 మీద పేటెంట్ రైట్స్ ప్రకటించాలని. ఇంకో సందర్భం కూడా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతూ తెర మీదకు వచ్చిన తర్వాత వరుసగా ఓడిపోయిన 100వ ఎలక్షన్స్ ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ నాయకత్వానికి తెర మీద వచ్చిన తర్వాత 100 ఎలక్షన్లు ఓడిపోయినటువంటి చరిత్ర మూటగట్టుకున్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి శుభాభినందనలు తెలియజేస్తూ ఇదే రకమైనటువంటి చరిత్రను సృష్టించేటువంటి హవాను మీరు కొనసాగించాలని, భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల యొక్క శ్రేయస్సు అభివృద్ధి అజెండాగా పనిచేస్తుంది. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ సమాజాన్ని చీల్చుతూ కుట్రలు చేసేటువంటి మీ పార్టీకి కాలం చెల్లింది. ఇండి కూటమి పేరుతోటి కేవలం నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఓడించాలనేటువంటి ఒక అసంబద్ధ కూటమి, పటాపంచలై కూటమి ఇవాళ చీలిపోయి కూటమి దిక్కు లేకుండా మారిపోయింది. దీంతోపాటు ఇవాళ బీజేపీ మా కార్యకర్తల మనసులో అనేక సంవత్సరాల నుంచి దేశమంతా బీజేపీ ఉన్న హృదయం లాంటి ఢిల్లీ మా చేతిలో లేదనేటువంటి ఒక బాధ ఉండేది. ఆ బాధ కూడా తీరిపోయింది. 32 సంవత్సరాల తర్వాత మా యొక్క కళ నెరవేరింది. బీజేపీ కాశ్మీరు మాదే, ఇవాళ కన్యాకుమారి మాదే, కాశీ మాదే, ఢిల్లీ మాదే, రేపు ఆంధ్ర కూడా మాదే. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తూ సంబరాలు చేసుకుంటూ భారత్ మాతా కీ. ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది. దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని ఈరోజు ఢిల్లీ ప్రజలు చేదరించి చీపురు కట్టుతో ఏ విధంగా మనం ఊడ్చేస్తామో ఆ విధంగా ఆప్ని ఈరోజు ఊడ్చివేయడం జరిగింది. ఆప్ పార్టీని, వారి సామ్రాజ్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడు. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మాకు కావాలి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ మాకు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు ఏకకంఠంతో ఈరోజు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు దాదాపు 70 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో 47 స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా 1-2 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 50% ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగిందంటే ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి దినం. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షని, దేశ ప్రజల ఇష్టాలని, కష్టాన్ని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబో రోజుల్లో
దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్ అన్నారు. పలమనేరులో 15.18 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 4 కోర్టు భవనాల సముదాయాన్ని ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో కలిసి ప్రారంభించారు. పలమనేరు వచ్చిన వారికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సరస వెంకట నారాయణ భట్ సర్వమత ప్రార్థనల తరువాత నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మదనపల్లి వాసిగా జిల్లాతో ఉమ్మడి చిత్తూరుకు చెందిన పలువురు న్యాయవాదులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. పలమనేరులో మెరుగైన మౌలిక సదుపాయాలతో న్యాయస్థాన భవనం నిర్మించారన్నారు. న్యాయవాదులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి, ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. సమస్యలతో వచ్చే ప్రజలకు న్యాయం అందించి తద్వారా వారికి న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. I have had occasion to inaugurate several buildings in my tenure as a judge, either of Andhra Pradesh High Court, Kerala High Court, and also as a judge of the Supreme Court. Today morning I have attended yet another inauguration in Madanapalli. I am attending this function here. All of you may be wondering what is the connection between Madanapalli and Palamner. After inspecting your building, what has come to my mind is, though you are getting these buildings a bit late, but you are getting the best of the infrastructure that could be given to judiciary anywhere in the state and country. Just in one glimpse I can tell you, today you have the best of it. Dear all, I had occasion to appear before I have seen the small place in which the court was being conducted. It was hardly a room with 8 into 11. 8 feet width, 11 feet length of the court hall. But the lawyers were so persuasive, they were exhibiting the best of the professional skills and have enhanced the trust and confidence of litigant public in our institution. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర సచివాలయంలో జరగనున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశ నిర్వహణకు సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారం అందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, ఆయా శాఖల మంత్రులకు అందుబాటులో సంబంధిత కార్యదర్శులు ఉండే విధంగా చేయాలని చెప్పారు. సమావేశానికి హాజరయ్యే వారికి ఎక్కడ ఏ విధంగా భోజనాలు ఏర్పాట్లు చేయాలి, సమావేశం జరిగే సమయంలో కాఫీ, టీ, స్నాక్స్ ను ఏ విధంగా అందజేయాలనే అంశాలను సైతం ఆయన అధికారులకు స్పష్టంగా సూచించారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సేవ కూడా జీవితంలో ఒక భాగం కావాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కొత్తవలస మండలం మంగళపాలెంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించి దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను, చేతికర్రలను, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లను, వినికిడి యంత్రాలను, వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని పల్లె ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబును అభినందించారు. ఇతరులకు సేవ చేయడం, కష్టసుఖాలను తోటివారితో పంచుకోవడం మన భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, సమాజానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటూ సేవ చేయాలన్నారు. ఇతరులకు సేవ చేయడం మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని, అప్పుడే జీవితానికి సంపూర్ణత్వం సిద్ధిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు. వాటి గురించి నలుగురు చెప్పడం అవుతుందో అది చాలా అవసరం, తద్వారా ఇతరులకు కూడా స్ఫూర్తి రావడానికి. ఈ సేవ అనేది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. కష్టాల్లో ఉన్నవాళ్ళు, నష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, అక్రమాలకు లోనైన వాళ్ళు, అత్యాచార పీడితులు, అలాంటి వాళ్ళు ముఖ్యంగా మనం ఆదుకోవాల్సి ఉంది. ఆ తర్వాత బలహీనంగా ఉండేటి వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, ఎవరికైతే ఆర్థిక శక్తి లేదో, ఎవరికైతే అందుబాటులో లేవో అలాంటి వాళ్ళు కూడా మన సమాజం, ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈరోజు ఆ లక్ష్యంతో, ఉన్నత లక్ష్యంతో మరి శ్రీ కేవి చౌదరి గారు నాకు మిత్రులు,
ఒక నిజాయితీ అయిన ఆఫీసర్ ఆయన. దాని అన్నిటికన్నా మించి ఒక మంచి మానవతావాది. ఆయన ప్రోత్సాహంతో మరి ఇక్కడ ఈ యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ, ఈ ప్రాంతాల వాళ్ళందరికీ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయం. దాంతోపాటు 27 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం. ఆరంభిస్తూ ఉంటారు, చాలామంది ఆర్భాటం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని కొనసాగించడం కొద్దిమంది మాత్రమే చేస్తారు. అలాంటి కొద్దిమందిలో మంచి మనుషుల్లో శ్రీ జగదీష్ బాబు గారు వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సేవ చేయడం చాలా అవసరం. పట్టణాలు అభివృద్ధి చెందాయి, పట్టణాలు అన్ని అందుబాటులో వస్తున్నాయి. పట్టణాల్లో ఏమైనా జరిగినా పత్రికలో వస్తూ ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగినా పత్రికలు ప్రధానంగా దాన్ని ప్రచురిస్తాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరిగితే చెప్పుకునేదానికి, అది వినేదానికి తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సేవా కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు అహర్నిశలు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం అవుతుందో చాలా గొప్ప విషయం. కూర్చోలో వారి కోసమని ఇంత పెద్ద ఎత్తున ఇన్ని బెడ్స్తో హాస్పిటల్ ఏర్పాటు చేయడం, దానికి కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కావాల్సిన అన్ని యంత్రాలను, పరికరాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని లక్షల కోట్ల రూపాయల్లో మరి మిత్రుల యొక్క సహకారంతో వాటిని ఇక్కడ నెలకొల్పడం, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పడం చాలా గొప్ప విషయం. రాష్ట్ర హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి నైవేద్య విరామ సమయంలో దర్శనానికి ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెనక్కి బోరా ఎవడు నువ్వు కదా నాకు Thank you. వెహికల్ ఇక్కడ ప్రసాదాల సమ్మ కారు ఉంది బాబు. సినీ నటి మీనాక్షి చౌదరి తిరుపతిలో సందడి చేశారు. వివి మహల్ రోడ్డులో ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి ఆమె తిరుపతి వచ్చారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సినిమా నటులకు కూడా కలలు, లక్ష్యాలు ఉంటాయని, రియల్ లైఫ్ లో 2 లక్ష్యాలను చేరుకున్న తాను రియల్ లైఫ్ లో తన కలను సాకారం చేసుకున్నానని ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి అన్నారు. తాను నటించిన లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించి ఘన విజయం అందించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 2 కొత్త సినిమాలు చేస్తున్నానని, త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తానని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండ్ ముందుగా మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు బీ హియర్ టుడే. ఒక స్పెషల్ ఒకేజన్ ఇది. ఐ థింక్ 8th స్టోర్ లాంచ్ ఆఫ్ గోయాస్ అండ్ ఇన్ తిరుపతి. తిరుపతి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను పెద్ద వెంకటేశ్వర ఫ్యాన్ అండ్ డివోటీ. సో అంటే హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, డల్ మూమెంట్స్ ఏమైనా ఐ థింక్ ఐ ఆల్వేస్ షేర్ విత్ గాడ్. అండ్ ఇక్కడికి
ఒక ఆపర్చునిటీ అయింది టు బీ హియర్. సో ఐ టేక్ ఇట్ as a sign and I think it's a great opportunity to be here today. So thank you నాకు ఇన్వైట్ చేసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు గోయాస్ ఒక ఫ్యామిలీ లాగా టు మీ డెఫినెట్లీ అయ్యారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. I think the special thing about Goyas is that it's a quality brand and from designs to craftsmanship to the staff to the people, I think this is that one place which makes you feel like home. They treat me like family, they treat their customers family laga. So I think that's a beautiful thing and I'm so happy to be associated with them. It's my third time to be associated with them for the store opening. And ఇప్పుడు I think 1st March కూడా 9th స్టోర్ ఓపెనింగ్ ఉంది నెల్లూరులో. సో ఐ హోప్ మీరు ఇంకా గ్రో అవ్వాలి అండ్ ఇంకా కస్టమర్స్కి సర్వ్ చేయాలి. I am so happy to see you grow and I hope you have like multi-folds of more all over India. And coming to the brand, I think they have some amazing offers going on. Yes. And starting also till 16th. So we have bridal mela going on, which is all Yes. bridal designs, including what I am wearing from head to toe ఈరోజు. సో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు స్టార్ట్ షాపింగ్ అండ్ సిల్వర్ ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా. సో ఐ థింక్ there is no reason not to shop. So ikkadiki randi and definitely you'll have a great time and it'll be worth it. So భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలోని శ్రీ షిరిడి సాయి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు వీరికి వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం స్వామివారి లక్ష ప్రమిదల దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదలతో దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు అయ్యన్న పాత్రుడు దంపతులను సత్కరించి స్వామివారి జ్ఞాపికను బహుకరించారు. ఈరోజు భీష్మ ఏకాదశి మీ అందరికి తెలుసు, చాలా పుణ్యకాలం, అందరికీ ఇష్టమైన రోజు, పండగ రోజు లాంటిది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు తెలిసింది 23వ కార్యక్రమం అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి 23 సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహకారంతో, ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తులందరూ నేను కోరేది ఏంటంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో లక్ష దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైభవంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. భక్తులు ముఖ్యంగా ఆడవాళ్ళందరూ, మహిళలందరూ వచ్చి, మగవాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేసి షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ సాయంత్రం జరగబోయేటువంటి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.